నమస్తే అప్డేట్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ ఒడిశాకు మోడీ, యోగి బహిరంగ సభల్లో పాల్గొనున్న ఇరువురు నేతలు. చిరంజీవికి మరో అరుదైన గౌరవం, గోల్డెన్ వీసా అందించిన యుఏఈ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు, జడ్జీల ఫోన్లు ట్యాప్ చేశామన్న భుజంగరావు. విశాఖ కేజీహెచ్లో లైంగిక వేధింపుల కలకలం, సూపరింటెండెంట్ అశోక్ పై పోలీసులకు ఫిర్యాదు. విశాఖ కేజీహెచ్లో లైంగిక వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూపరింటెండెంట్ అశోక్ కుమార్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నర్సింగ్ సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్ కుమార్ను విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ కేజీహెచ్లో లైంగిక వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూపరింటెండెంట్ అశోక్ కుమార్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నర్సింగ్ సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్ కుమార్ను విచారించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా విశాఖ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. విశాఖ కేజీహెచ్ మరొకసారి వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు. విశాఖ కేజీహెచ్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఈ అశోక్ కుమార్ తనని లైంగికంగా వేధించారంటూ కూడా నర్సింగ్ కు సంబంధించినటువంటి సూపరింటెండెంట్ విజయలక్ష్మి అయితే నిన్న సాయంత్రం పోలీసులు ఫిర్యాదు చేసింది. గత కొద్ది రోజులుగా సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తనని తరచుగా లైంగికంగా వేధిస్తున్నారంటూ కూడా అయితే ఆమె ఫిర్యాదు చేసినట్లుగా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖకు సంబంధించినటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా అశోక్ కుమార్ పైన అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. అయితే పోలీసులు దీనిపైన పూర్తిగా విచారణ అయితే చేస్తున్నారు. అశోక్ కుమార్ నిజంగానే లైంగికంగా వేధించారా లేదా అనే అంశం అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. గత కొద్ది రోజులుగా కూడా అశోక్ కుమార్ సంబంధించినటువంటి ఆరోగ్యం బాగాలేకపోవడంతో అతనైతే గత వారం రోజుల క్రితమే వేరే హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ వెళ్ళిన పరిస్థితి అయితే చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కేజీసీ మరలా వచ్చినటువంటి అశోక్ కుమార్ పైన సూపరింటెండెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి తనని లైంగికంగా వేధించారంటూ కూడా అతని పైన అయితే ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆమె అయితే ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు లోతుగా అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే రిటైర్మెంట్ అవనున్న నేపథ్యంలో సూపరింటెండెంట్ అశోక్ కుమార్ పై ఇటువంటి ఆరోపణలు రావడం పట్ల పెద్ద ఎత్తున కూడా ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. కేజీహెచ్కి వచ్చిన రోగులు కూడా కేజీహెచ్ లో జరుగుతున్నటువంటి తరచు పరిణామాలపైన కూడా పెద్ద ఎత్తున ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత 3 రోజుల క్రితం కేజీహెచ్ సంబంధించినటువంటి ఓ వ్యక్తి కూడా అక్కడికి వచ్చినటువంటి బాధితురాలకు సంబంధించి ఆమె పైన కూడా ఫోన్ వీడియోలు చూపించి అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కూడా వారికి బాధితురాలు తల్లిదండ్రులు కూడా పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరలా నేను సాయంత్రం కేజీసీ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో అశోక్ కుమార్ విజయలక్ష్మిని వేధించారంటూ కూడా ఆమె అయితే పోలీసులు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే దర్యాప్తు పూర్తిగా కొనసాగిస్తూ ఉన్నారు. అసలు అశోక్ కుమార్ నిజంగానే ఆమెను వేధించారా, ఏ విధంగా వేధించారు, ఫోన్ ద్వారా ఏమైనా వేధించారా లేదా మాటలతో వేధించారా అనే అంశం అయితే పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే దీనిపై పూర్తిగా ఆరోపణలు వినిపిస్తున్నది చెప్తే ఎక్కడ కూడా వాస్తవ విషయాలు అనేవి కూడా బయటికి రావడం లేదు. దీనికి సంబంధించి విజయలక్ష్మి కూడా పూర్తిగా కూడా పోలీసులు సమాచారం ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కావాలనే అశోక్ కుమార్ పైన ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంటూ కూడా కొంతమంది కొట్టుపారేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఓకే, అంటే ఇతర నర్సింగ్ సిబ్బంది కానీ ఇతర ఆసుపత్రి సిబ్బంది కానీ ఈ ఆరోపణని సపోర్ట్ చేస్తున్నారా?
యా ఎవరైతే విజయలక్ష్మి ఉందో విజయలక్ష్మి మాటలతో కూడా ఎవరు ఏకీభవించే పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. గత రెండేళ్లుగా కూడా విశాఖ కేజీహెచ్ లో సూపరింటెండెంట్ గా నిర్వహిస్తున్నటువంటి అశోక్ కుమార్ పైన ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు అనేవి లేదు. అయితే ఈ నేపథ్యంలో గత 2 రోజులు 3 రోజుల క్రితం విజయలక్ష్మి అదే విధుల నుంచి వేరే విధులకి సరెండర్ చేయడంతో ఇటువంటి ఆరోపణలన్నీ కూడా బయటగా వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా కేజీహెచ్ సూపరింటెండెంట్ తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ కూడా ఎవరు కూడా ఫిర్యాదు చేసిన దాఖలు అయితే ఎక్కడ కనిపించలేదు. అయితే విజయలక్ష్మి ఫిర్యాదు చేయడంతో పూర్తిగా పోలీసులు అయితే కేసును అయితే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. నిజంగా విజయలక్ష్మిని అశోక్ కుమార్ వేధించారా లేదా అంశం అయితే తేలాల్సి ఉంది. మరికొద్ది సేపట్లోనే పోలీసులు కేజీహెచ్ విచారించనున్నారు. అయితే నేను సాయంత్రం విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. పూర్తిగా విజయలక్ష్మి ఎంక్వైరీ చేసిన అనంతరం కూడా కేజీహెచ్ కి వెళ్లి అశోక్ కుమార్ విధులు నిర్వహిస్తున్న ప్రాంతానికి వెళ్లి అక్కడ విచారించే ప్రయత్నాలు చేస్తున్నారు విజయలక్ష్మి. ఓకే రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇక మిగతా వివరాల్లోకి వెళ్తే ఒడిశాలో 4 దశల ఎన్నికలలో 3 దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక ఈ దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ వాళ్ళ ఒడిశాకు వెళ్తున్నారు. 3 బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర వెల్లడించారు. బారిపద, బాలాసోర్ కేంద్రపారాలలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారని వెల్లడించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తాము తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శరత్ ఫోన్ను కూడా ట్యాప్ చేశామని కీలక నిందితుడు అడిషనల్ ఎస్పీ భుజంగరావు వెల్లడించారు. అవసరాలకు అనుగుణంగా ఆయన ప్రభావితం చేసేందుకు ఆయన వ్యక్తిగత జీవితం, ఇతర అలవాట్లను తెలుసుకునేవాళ్లమని తెలిపారు. ప్రభుత్వ బీఆర్ఎస్ నేతల కేసులను పర్యవేక్షిస్తున్న లాయర్లతో పాటు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశామని వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాను అందుకున్నారు. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యుఏఈ ప్రభుత్వం ఈ వీసాను అందిస్తుంది. తాజాగా దీన్ని అందుకున్న సినీ ప్రముఖుల లిస్టులో చిరంజీవి చేరారు. విదేశాలకు చెందిన పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన విదేశీ పౌరులకు యుఏఈ ప్రభుత్వం జారీ చేసేదే గోల్డెన్ వీసా. దీన్ని గరిష్టంగా 10 ఏళ్ల కాలపరిమితికి అందిస్తారు. గోల్డెన్ వీసా వల్ల యుఏఈలో దీర్ఘకాల నివాసానికి వీలవుతుంది. 100% ఓనర్షిప్తో సొంతంగా వ్యాపారాలు చేసుకోవడం సాధ్యమవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 9 తులాల బంగారం, 10 తులాల వెండి, 1 ద్విచక్ర వాహనం, ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్నారని, వీరిలో ఒకరు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. పల్సర్ బైక్ మీద రాగా పోలీసు వారి నుంచి పారిపోతుండగా అటు వ్యక్తిని పట్టుకొని విచారించడం జరిగింది. అతని పేరు దొరిశెట్టి స్వామి రంజన్. ఇతను భూపాలపల్లి నివాసిస్తుడు. గతంలో కూడా మణుగూరులో పలు దొంగతనాల్లో ఇతను చేయడం జరిగింది. గత 5 నెలల క్రితం ఇదే మణుగూరు కేసులో దొంగతనం చేసి జైలుకి వెళ్ళడం జరిగింది. అతను ఈ నెల 17వ తేదీన పీవీ కాలనీలో, మణుగూరులో పీవీ కాలనీలో ఒక ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ మరియు 2 ఉంగరాలు, అదేవిధంగా అక్కడ ఉన్న పల్సర్ బైక్ను కూడా అతను తీసుకొని దొంగిలించడం జరిగింది. ఇతను మరియు ఇంకొక భద్రాచలం ప్రాంతానికి సంబంధించిన 2 వ్యక్తులు కలిసి మన మణుగూరులో దొంగతనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇతను మరలా కొత్తగూడెంలో ఈ మే నెల 2వ వారంలో ఒక ఇంట్లో ఇతను ప్రవేశించి తాళా పగలగొట్టి ఇతను నల్లపూసలు గొలుసు, 5 చిన్న ఉంగరాలు, దిద్దులు, పెద్ద ఉంగరం, వెండి మొత్తాడు ఇతను దొంగిలించడం జరిగింది. దాని తర్వాత ఇతను భద్రాచలంలో జైల్లో ఉన్న జుజ్జూరు శ్రీను అనే వ్యక్తిని ఇతను వాటి డబ్బులతోటి వచ్చిన డబ్బులతోటి శ్రీనుని విడుదల చేసి, మరియు వాళ్ళిద్దరు కూడా కొత్తగూడెంలో ఒక ఇంట్లో చొరబడి మే నెల 3వ వారంలో
ఒక 6 గాజులు, నల్ల పూసల గొలుసు, 2 చైన్లు, 6 ఉంగరాలు, 2 చెవిదిద్దుల్ని దొంగిలించడం జరిగింది. ఈ సొమ్మంతా కూడా భద్రాచలం ప్రాంతానికి చెందిన మోహన్, ఇతను పాల్వంచ పాండ్రంగాపురం నివాసస్తుడు. ఇతనికి తెలుసు ఇది దొంగ సొత్తు అని తెలిసిన తర్వాత ఈ దొంగ సొత్తుని కూడా మోహన్ అనే వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకొని జల్సాలకు అలవాటు పడి వీళ్ళని కూడా చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఒక బైకు, ల్యాప్టాపు, 9 తులాల బంగారం, 10 తులాల సిల్వర్ని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం జుజ్జూరు సీను మరియు భద్రాచలం ప్రాంతం ఒక వ్యక్తి వారి ఇరువురు కూడా ఏసీబీ దాడులలో భాగంగా మహబూబ్నగర్ రవాణా శాఖ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. 2 ప్రైవేట్ ఏజెంట్లను పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వారిద్దరిని విచారిస్తున్నామని, వారి వెనుక ఉన్నవారిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. కొందరు ఉన్నతాధికారులు సెలవుల్లో ఉండటంతో వారిని కూడా విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. మొగల్రాజపురంలో డయేరియా రోజురోజుకు విస్తరిస్తోంది. డయేరియా విజృంభణతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల్లో 100 కేసులు నమోదయ్యాయి. డయేరియాతో ఒకరు మృతి చెందారు. డయేరియాను అరికట్టేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు డిమాండ్ చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. విజయవాడ మొగల్రాజపురంలో మంచినీటి కాలుష్యం వల్ల అతిసార వాంతులు విరోచనాలతో ఇటువంటి ఒక వ్యక్తి వెల్లూరి దుర్గారావు మరణించాడు. ఇదే కాదు, గత వారం రోజుల నుండి సుమారుగా 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రిలో చాలామంది చికిత్స పొందుతూ ఉన్నారు. కార్పొరేషన్కి, ప్రభుత్వానికి వారం రోజుల తర్వాత కానీ కనీసం ఇటువంటి సమస్య ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించకపోవటం చాలా బాధాకరం. గత 2 నెలలుగా విజయవాడ నగరంలో కలుషితమైన నీరు వస్తున్నాయి, రంగు మారి వస్తున్నాయి, వరద నీళ్ళు వస్తున్నాయని అనేక చోట్ల మేము ఫిర్యాదు చేయడమే కాదు, ప్రజలు చాలా చోట్ల ఫిర్యాదు చేసిన కార్పొరేషన్కి మొద్దు నిద్రలో ఉంది. ఇక నాయకులందరూ ఎన్నికలు, ఓట్లు రందిలో ఉన్నారు తప్ప కనీసం ఎన్నికలు అయిన తర్వాత కూడా దీని మీద దృష్టి పెట్టలేదు. ఇది వాళ్ళ మంచినీటికి మీటర్లు పెట్టడం, లేదు మంచినీటి ఛార్జీలు పెంచడం, వీటి మీద దృష్టి తప్ప స్వచ్ఛమైన మంచినీరు ఇద్దామనే దృష్టి మాత్రం కార్పొరేషన్ కానీ ప్రభుత్వానికి కానీ రాకపోవటం సిగ్గుచేటైనటువంటి విషయం. ఇప్పటికైనా కార్పొరేషన్ మొద్దునిద్రలేసి ఒక మొగల్రాజపురంలోనే కాదు, విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో ఇటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. మేమే స్వయంగా తెలియజేశాం. మరి వాటన్నింటిలో కూడా విజయవాడ నగర వ్యాప్తంగా ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మురుగు నీరు కలుస్తూ ఉంది అని శాంపిల్స్ తీసి మరి వీటన్నింటినీ కూడా అరికట్టాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ మీద ఉంది. అలాగే చనిపోయినటువంటి దుర్గారావు కుటుంబానికి నష్టపరిహారం ప్రభుత్వం, ఎందుకంటే ఇది కార్పొరేషన్ బాధ్యత వహించాలి, నగరపాలక సంస్థ వైఫల్యం వల్ల ఇది జరిగింది. అలాగే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళందరికీ వైద్య ఖర్చుల కింద కూడా ఇది నగరపాలక సంస్థ వాటన్నింటినీ కూడా తిరిగి చెల్లించాలని చెప్పి ఇప్పటికైనా స్వచ్ఛమైన మంచినీరు, కృష్ణానది మంచినీరు అందరికీ అందించే ఏర్పాట్లు చేయాలి. చాలా ప్రాంతాల్లో కృష్ణానది నీరు ఇవ్వకుండా బోరు నీళ్ళు ఇస్తున్నారు, మురికి నీళ్ళు ఇస్తున్నారు. ఇది మరి ఇప్పటికైనా సరే నగరపాలక సంస్థ, ప్రజాప్రతినిధులు, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని చెప్పి సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం. 1 నుండి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులందరికీ నల్ల రంగు షూలు, 2 జతల సాక్స్ సిద్ధం చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. జూన్ 5వ తేదీ నాటికి అన్ని బూట్లు రవాణా పూర్తి చేయాలని, జూన్ 12వ తేదీ నాటికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున పిల్లలందరికీ స్కూల్ కిట్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్లడించారు. 1 నుండి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులందరికీ నల్ల రంగు బూట్లు, 2 జతల సాక్స్ అందించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. స్కూల్ బ్యాగ్ ఫ్యాక్టరీల మాదిరిగానే ఈసారి షూ తయారు చేసే ఫ్యాక్టరీలను సందర్శించామని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా షూలు 16 సెంటీమీటర్ల నుండి 30 సెంటీమీటర్ల పాదాల పరిమాణానికి అనుగుణంగా ఉండాలని సిబ్బందికి సూచించామన్నారు.
పవర్ లిఫ్టింగ్లో వరుసగా 4 బంగారు పతకాలు సాధించిన షేక్ షబీనా అనే విద్యార్థినికి 100% ఫీజు రాయితీ ఇస్తున్నట్లు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ తెలిపారు. షేక్ షబీనాను వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ, క్రీడల అసోసియేట్ డీన్ డాక్టర్ కె హరికిషోర్లు అభినందించారు. షబీనాకు 100% ఫీజు రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించారు. డయాబెటీస్ జీవితకాలం వేధించే తీవ్రమైన జబ్బు. శారీరక శ్రమ లేని వారికి ఎవరికైనా ఈ జబ్బు రావచ్చు. హైదరాబాద్ ప్రపంచంలో డయాబెటిక్ రోగులకు కేంద్రంగా మారింది. ప్రతి ఏడాది లక్షల మంది డయాబెటీస్ కారణంగా చనిపోతున్నారు. ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ఒకరు డయాబెటీస్తో బాధపడుతున్నారు. అందుకే షుగర్ వచ్చిందంటే అనేక రోగాలకు మూలం అని చాలామంది భయపడిపోతారు. కానీ చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ భయాలకు చెక్ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం. డయాబెటీస్కు 11 వారాల్లోనే సెల్ థెరపీతో పూర్తిగా చెక్ చెప్పవచ్చని చైనా శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. వైద్య చరిత్రలో గొప్ప ముందడుగుగా అభివర్ణిస్తున్నారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం మధుమేహంతో బాధపడుతున్న రోగికి వినూత్న సెల్ థెరపీ పద్ధతిలో పూర్తిగా నయం చేసి చైనా శాస్త్రవేత్తలు వైద్య ప్రపంచంలో రికార్డు సృష్టించారు. షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యులర్ సెల్ సైన్స్ అండ్ రేంజీ హాస్పిటల్ టీం అభివృద్ధి చేసిన చికిత్సను సెల్ డిస్కవరీ జర్నల్లో ప్రచురించారు. 25 సంవత్సరాలుగా టైప్ 2 డయాబెటీస్ తో బాధపడుతున్న 59 ఏళ్ల వ్యక్తి తీవ్రమైన సమస్యలను కూడా ఎదుర్కొన్నాడు. 2017లో కిడ్నీ మార్పిడి చేయించుకున్న రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన ప్యాంక్రియాటిక్ ఐలెట్ పనితీరు మెరుగుపడలేదు. దీంతో ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడ్డాడు. ఆ పేషెంట్ 2021 జూలైలో సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నాడు. కేవలం 11 వారాల తర్వాత ఇన్సులిన్ తీసుకునే అవసరం లేకుండా పోయింది. అలాగే ఏడాదిలోపే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి నోటి ద్వారా తీసుకునే మందుల అవసరం కూడా పూర్తిగా తొలగిపోయిందని తెలిపారు. ప్రస్తుతం అతడికి డయాబెటీస్ పూర్తిగా నయమైందని, గడిచిన 33 నెలలుగా ఇన్సులిన్ తీసుకోవట్లేదని ప్రకటించారు. షాంఘై చాంగ్జెంగ్ హాస్పిటల్లోని ప్రముఖ పరిశోధకుడు ఇన్ హావో నేతృత్వంలోని బృందం ఓన్ పెరిఫెరియల్ బ్లడ్ మోనోన్యూక్లియర్ సెల్స్ తో ఉపయోగించి ఈ ప్రయోగం చేసింది. ఇవి సీడ్ సెల్స్ గా రూపాంతరం చెందాయి. అంతేకాదు కృత్రిమంగా ప్యాంక్రియాటిక్ ఐలెట్ కణజాలాన్ని పునర్నిర్మించాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మధుమేహ వ్యాధిగ్రస్తులు చైనాలో ఉన్నారు. ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ప్రకారం దేశంలో 140 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. వారిలో 40 మిలియన్ల మంది జీవితకాల ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి ఉన్నారు. ఈ సెల్ థెరపీ విధానం విజయవంతమైతే దీర్ఘకాలిక ఔషధాల భారం నుండి విముక్తి లభిస్తుందని, ఆరోగ్యం, జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని, ఆరోగ్య సంరక్షణ వ్యయాలను కూడా తగ్గిస్తుందని అక్కడి వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ఈవీఎంలు ధ్వంసం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి వారిని ఉపేక్షించరాదని కేఏ పాల్ అన్నారు. వెంటనే పిన్నెల్లిపై చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. Yesterday, that is 23rd May 2024, I filed a writ petition number 12126 of 2024. Matter prepared. Matter was listed, arguments took place in the Honorable Andhra Pradesh High Court 20 against the Election Commission and its failures in the state of Andhra Pradesh, especially in Visakhapatnam parliamentary constituency. Sri Dr. K.A. Paul learned party in person would submit that he is the president of Prajasanti Party and also contested as member of parliament for Visakhapatnam constituency. The grievance of the petitioner is that the respondent authorities are not providing. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి కోసం నిన్న ఒక్కరోజే 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో తిరుమల శ్రీవారి కోసం నిన్న ఒక్కరోజే సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టింది. అటు తిరుమల శ్రీవారిని నిన్న ఒక్కరోజే 76,381 మంది భక్తులు దర్శించుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విత్తన మందులు విక్రయించే షాపుల్లో తనిఖీలు నిర్వహించారు పోలీసులు, అగ్రికల్చర్ అధికారులు. నకిలీ విత్తనాలు, మందులు విక్రయించొద్దని హెచ్చరించారు. డూప్లికేట్ విత్తనాలు, మందులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయిస్తామన్నారు. పురుగుల మందులకు రసీదు తప్పకుండా ఉండాలని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్టీఏ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. 7 ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొందరి దగ్గర నుంచి 45,000ను స్వాధీనం చేసుకున్నారు. మహబాద్ ఆర్టీఏ ఆఫీసులో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులోకి ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్ 6 మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు. వారి చేతుల్లో కాగితాలు, లర్నింగ్ లైసెన్స్ కానీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ, డ్రైవింగ్ లైసెన్స్లో కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్, అలాగే డబ్బులు దొరికినాయి. వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎవరిని ఎంటర్టైన్ చేయకూడదు. ఏదున్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి. అలాగే క్యాష్ పరంగా లేదు, ఏదైనా కూడా డీడీ కానీ చలన్స్ కానీ రూపంలోనే ఎంటర్టైన్ చేయాలి. కానీ మహబూబాబాద్ ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది. సుమారు ఇప్పటి వరకు 45,100 ఏజెంట్ల దగ్గర దొరికింది. అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు. ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా ఉంది. ఆ అమౌంట్ కూడా మేము ఇప్పుడు చెక్ చేస్తున్నాము. అలాగే డిటిఓ గౌస్ పాషా గారి డ్రైవర్ అయినటువంటి సుబ్బారావు ఆయన దగ్గర 16,500 రూపాయలు దొరికాయి. అలాగే కొన్ని బండి పేపర్లు, కీస్ దొరికినాయి. అతను కూడా మరి ఎందు గురించి పెట్టుకున్నాడు అని విచారిస్తున్నాము. అలాగే ఇంకా సెర్చెస్ కొనసాగుతున్నాయి. మిగిలిన వివరాలు అన్నీ ప్రెస్ నోట్ ద్వారా మీకు తెలియజేస్తాము. అందరికీ థ్యాంక్ యూ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పగలు రాత్రి తేడా లేకుండా మొరం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. కొందరు అక్రమార్కులు కలిసి ధనార్జనే ధ్యేయంగా ప్రకృతి సంపదను కొల్లగొడుతూ అక్రమదంతా జోరుగా సాగిస్తున్నారు. వీరి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములనే కాకుండా పట్టా భూములలో ఉండే మొరంను తరలిస్తూ లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. అమాయక రైతులను అక్రమార్కులు బుట్టలో వేసుకొని మాయమాటలు చెప్పి వారి పట్టా భూముల్లోనే మొరంను అక్రమంగా తరలిస్తూ ప్రైవేట్ వ్యక్తులకు భారీగా అమ్ముకుంటూ ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీని ఎగరగొడుతున్నారు. హన్మకొండ, వరంగల్, ములుగు జిల్లాల్లోని కొన్ని మండలాల్లో పలు చోట్ల రైతులు పట్టా భూముల్లో మరియు ప్రభుత్వ భూముల్లో కొందరు అక్రమార్కులు సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాత్రి వేళల్లో మొరం తవ్వకాలు జరుపుతూ హిటాచి, జేసీబీల సహాయంతో టిప్పర్లలో నింపుకొని గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారని స్థానిక రైతులతో పాటు ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మట్టి మాఫియా చెలరిగిపోతుంది. పగలు లేదు, రాత్రి లేదు. వాళ్ళ దగ్గర జేసీబీ కానీ హిటాచీలు ఉంటే చాలు, వెళ్ళడము వాళ్ళ కళ్ళ ముందు. అది పట్టా భూమా, ప్రభుత్వ భూమా, ఫారెస్ట్ భూమా, ఏ భూమా సంబంధం లేదు. వాళ్ళ కళ్ళ ముందు భూమి కనబడితే చాలు, వెళ్ళడము, తవ్వడము, అమ్ముకోవడము. ఈ మట్టిని అమ్ముకొని వాళ్ళు లక్షలు ఎన్నుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఇంత టెక్నాలజీ పెరిగిపోయింది. అధికారులు మాత్రం మేము ఇది చేస్తున్నాము, అది చేస్తున్నాము, కేసులు పెడుతున్నాము అని చెప్పి అంటున్నారు. కానీ మన కళ్ళ ముందు మాత్రం ఎన్నో వెహికల్లు మట్టి తవ్వుకొని మన కళ్ళ ముందు వెళ్ళిపోతూనే ఉన్నాయి. మనకు నిన్న వచ్చిన సమాచారం మేరకు మనం ములుగు జిల్లా మరియు హన్మకొండ జిల్లా ఈ 2 ప్రాంతాల్లో మనం
తిరగడం జరిగింది. మనం ప్రజెంట్ చూసుకోవచ్చు, మన కళ్ళ ముందు కొన్ని విజువల్స్ కనబడుతున్నామని. దూరంలో ఒక 10 ఎకరాల ప్రదేశంలో మొత్తం బొందలగడ్డగా మారిపోయింది. రాత్రి మొత్తం మిషన్లు హిటాచీలు తీసుకొచ్చి ఇక్కడ మట్టి తవ్వుకొని ఒక టిప్పర్ మట్టి వచ్చేసి సుమారు 4,000 నుండి 5,000 రూపాయలకు బయట అమ్ముకుంటున్నారు. ఇదంతా వచ్చేసి పట్టణ కేంద్రాలకు తరలింపు చేస్తున్నారు. అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నారో అక్కడి నుంచి వెళ్ళి పట్టణాలకు మట్టి తెలుస్తున్నారు. ఎక్కడ రియల్ ఎస్టేట్ కొనసాగుతుందో వాటికి మట్టి తరలించడం చేయడం జరుగుతుంది. అయితే ఇదంతా మాత్రం అంత అధికారులకు తెలిసే జరుగుతుందని మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరైనా మాత్రం గ్రామస్తులు కానీ ఎవరైనా ఇన్ఫార్మర్ అంటే అధికారులకు సమాచారం ఇస్తే మాత్రం ఎవరు సమాచారం ఇచ్చారో వెంటనే ఆ అధికారులు వెంటనే ఎవరు మాకు అక్రమ తమిళ చదువుతారో వాళ్ళకి ఫోన్ చేసి మీరు అక్కడ మట్టి ఉందో మాకు సమాచారం వచ్చింది, ఎవరైనా అక్కడ వస్తారు కావచ్చు, మీరు అక్కడ వెళ్ళిపోండి అని చెప్పి అధికారులు వాళ్ళకు సలహాలు ఇస్తున్నారు అనే మాట మాత్రం ఇక్కడ గుసగుసలు. ఏదేమైనా మాత్రం ఇటు హన్మకొండ జిల్లా ధర్మసాగర్, ఇటు ములుగు జిల్లా, ఈ 2 జిల్లాలు చూసుకుంటే మాత్రం ఎక్కడ చూసినా మాత్రం అంత బొందలగడ్డగా అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే సుమారు 1000 ట్రిప్పుల మట్టి మాత్రం తరలించారు. సుమారు జాతీయ రహదారికి 200 మీటర్ దూరంలోనే ఉంది. మామూలు ఎవరైనా కాలినడగా వెళ్తేనే కనబడతారు, కానీ పెద్ద పెద్ద హిటాచులతోని ఇంతగానో తవ్వకాలు చేస్తుంటే 1000 ట్రిప్పులు మట్టి తరలిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? గతంలో మనకు వచ్చిన సమాచారం మాత్రం ఇక్కడ కొంతమంది మాత్రం మట్టి తవ్వకాలు చేసుకుంటూ ఆ రామప్ప దేవాలయం దగ్గర ఉన్న హరిత నిర్మాణం కోసం మట్టి తీశారని చెప్పడం జరిగింది. అయితే వారు మాత్రం కలెక్టర్ గారి పేరు మీద 5 లక్షల రూపాయల డీడీ తీసామని చెప్పారు. అది ఎంతో నిజమో ఎవరికి తెలియదు, కానీ అది చూస్తే మాత్రం ఈ మామూలుగా ఒక ఎకరం వరకు మాత్రం తీసిన దాఖలు కనబడుతుంది. కానీ మన కళ్ళ మాత్రం సుమారు 10 ఎకరాల సామర్థ్యంలో మట్టి తవ్వకాలు జరుగుతుంది. మరి ఇంతగానో మట్టి తవ్వకాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? అంటే ఇదంతా అధికారులు తెలిసి జరుగుతుందా లేక తెలియక జరుగుతుందా? లేక ఈ అధికారులు ఈ ఎవరు అక్రమ తవ్వకాలు చెబుతున్నారో వాళ్ళు ఇచ్చే ముడుపులకు సహకరిస్తున్నారా? ఎవరు అందుకు? ఏదేమైనా మాత్రం ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడాలి. భూమిలో ఉన్న అంటే ఈ భూమి అక్రమంగా ఈ భూ తవ్వకాలు ఎవరు చెప్తున్నారో వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామాలు చెప్తూనే ఉన్నారు. కెమెరా వాళ్ళతో సుధాకర్, ఫోర్సెస్ టీవీ, వరంగల్. T20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టు అమెరికా చేరుకోగా మరికొంతమంది ఆటగాళ్లు కూడా త్వరలో యుఎస్ఏకి వెళ్లనున్నారు. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో జూన్ 5 నుంచి టీమిండియా తన మ్యాచ్లను ఆడనుంది. తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ జట్టు ఐర్లాండ్తో తలపడనుండగా ఈ మ్యాచ్ న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. దీని తర్వాత మెన్ ఇన్ బ్లూ జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడనుంది. జరిగే T20 ప్రపంచ కప్లో రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఐపీఎల్ 2024లో బెంగళూరు ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 17వ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. 15 మ్యాచ్లలో 15 ఇన్నింగ్స్లలో 61.75 యావరేజ్తో 154.69 స్ట్రైక్ రేట్తో 741 పరుగులు చేశాడు. మొత్తం మీద 5 అర్ధ సెంచరీలు, 1 సెంచరీని కూడా సాధించాడు. ఇలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ ఫామ్ ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ కి జోడీగా జట్టు మేనేజ్మెంట్ పంపే అవకాశం ఉంది. సూర్యకుమార్ యాదవ్ కు 3వ స్థానంలో అవకాశం కల్పించవచ్చు. సూర్యకుమార్ యాదవ్ T20లో ఇప్పటికే తానేంటో నిరూపించుకోగా టాప్ ఆర్డర్లో వచ్చిన శుభారంభాన్ని భారీ స్కోర్లుగా మరల్చగలడు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా ఈసారి టీమిండియాలో సంజు శాంసన్, రిషబ్ పంత్ రూపంలో 2 వికెట్ కీపర్లున్నారు. వీళ్లలో ఒకరు 4వ నెంబర్లో ఆడే అవకాశం ఉంది. మరి టీం మేనేజ్మెంట్ ఎవరిపై విశ్వాసం చూపుతుందో చూడాలి. శివన్ దుబే 5వ స్థానంలో ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే దుబే ఐపీఎల్ 2024లో 396 పరుగులు చేశాడు. ప్రపంచ కప్లో రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా రూపంలో 2 ఆల్రౌండర్లు రోహిత్ శర్మ సేనలో ఉండే అవకాశం ఉంది. ఈ 2 ఆటగాళ్లు బౌలింగ్తో పాటు బాగా బ్యాటింగ్ కూడా చేయగలరు. అయితే హార్దిక్ ఐపీఎల్ 2024లో తన ప్రదర్శనతో అందరినీ నిరాశపరిచాడు. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ జోడీకి ఛాన్స్ ఇవ్వచ్చు. అలాగే ఫాస్ట్ బౌలింగ్ కమాండ్ జస్ప్రీత్ బుమ్రా చేతిలో ఉండగా మహమ్మద్ సిరాజ్ ఆడే అవకాశం ఉంది. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి 4 సైడ్స్ టీవీ.